ఎలా ఉంది సార్? కొత్త ప్రభుత్వం వచ్చింది. ఒక పక్క సంక్షేమ పథకాలు 6 సూపర్ 6 వీటిలతో పాటే ఏమన్నా ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయా? హెల్త్‌కి సంబంధించి కానివ్వండి, హాస్పిటల్‌లో ఈ ఆరోగ్యశ్రీ గాని ఏమైనా ఉన్నాయా? ఈ సంక్షేమ పథకాల్లో ఏమైనా అందుతున్నాయా? పర్వాలేదండి ఇప్పుడు. ఏమేమి అంశాలు బాగున్నాయి? రోడ్లు కానివ్వండి ఇవన్నీ పర్లేదంటారా? లేకపోతే మీ అభిప్రాయం ప్రకారం మీరు చూసుంటారు కదా. అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన. గత ప్రభుత్వంలో కూడా ఇచ్చి ఉన్నారు కాబట్టి 9 ఇప్పుడు 6 కాబట్టి అప్పుడు బాగుందో ఇప్పుడు బాగుంది. ఇప్పుడే బాగుంది. బస్సులో అవి ఫ్రీగా వేస్తున్నాయి ఆ మహిళలకు. పర్వాలేదు. కరెంట్ బిల్లు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా? ఏమీ లేవు, బాగానే ఉన్నాయి. ఎలా ఉన్నాయి నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? అంతకుముందు మన వల్ల కొంచెం తగ్గినట్టు ఉన్నాయి. అంతకుముందు బాగా గిరాగ్గా ఉన్నాయి. ఇప్పుడు పర్వాలేదు, తగ్గినట్టే ఉన్నాయి. గ్రామ సచివాలయాల్లో ఏదన్నా అవసరం ఉండి వెళ్ళినా, కాగితం కావాలని వెళ్ళినా వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే వాళ్ళు స్పందించే కదా. మరి అవన్నీ నాకు తెలియదు. వెళ్ళలేదు కాబట్టి. రేషన్ డిపోలు వేస్తున్నారు కదా, ఏమైనా ఇబ్బంది ఉందా? డిపోజిషన్ ఇబ్బంది ఏమీ లేదు. మరి రాష్ట్రంలో 18 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఏమంటున్నారంటే రేపు త్వరలో పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి, రెండోది మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి జనవరి అనంతరం కూడా. రేపు కొత్త సంవత్సరం తర్వాత ఎలా అనిపిస్తుంది? మీకు నచ్చిన ప్రభుత్వం ఎలా ఉంది? ఈ ప్రభుత్వం బాగానే ఉంది. చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి గారు పనితీరులు ఎలా ఉంది? అన్నీ బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా గ్రామాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. 100 కోట్లు రోడ్లకు అంటున్నారు, ఒక 6,000 కోట్ల చిల్లరేమో గ్రామాల అభివృద్ధి అంటున్నారు. ఏమంటారు? మీకు నచ్చిందా ఆయన పనితీరు ఎలా ఉంది? పర్వాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ పర్లేదు. ఏమన్నా ఇళ్ళ స్థలాలకు ఏమైనా అప్లై చేసుకుని వెయిట్ చేస్తున్నారు? లేదు. మరి ఈ విధంగా చూసుకుంటే ఎలా ఉంది? అమరావతి కూడా పక్కన అవుతుంది కాబట్టి పనులు ఉంటున్నాయా మీకు? కొద్దిగా తక్కువగా ఉన్నాయి పనులు. కూలి పని దొరకట్లేదు. కూలి పని, ఏం పని చేస్తుంటారు? కూలి పని, టాక్ పని. పర్లేదు, ఇసుక దొరుకుతుందా? సో అమరావతి కనుక డెవలప్ అయితే పర్లేదా? మనవరాలు రేపు పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి పర్వాలేదు. సమయం ఇవ్వచ్చు 10-15 ఏళ్ళు, లేకపోతే కొంచెం త్వరగా చేస్తే బాగుంది. త్వరగా చేస్తేనే బాగుంది. 8 నెలల కొత్త ప్రభుత్వం, పాత ప్రభుత్వాలకు సంబంధించి అప్పుడు సంక్షేమాలను ఇప్పుడు ఉన్నాయి. ఎలా ఉంది? స్టేట్ ఎలా వెళ్తుంది? బాగానే ఉందన్న ప్రస్తుతానికి. ఇంకా మోరేవర్ కొంచెం పథకాలు అన్నవి కొంచెం ఇంకా స్పీడ్గా ఇస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది. యాక్చువల్లీ బస్సు అన్నది కూడా కొంచెం లేట్ అయింది, కానీ ఇప్పుడు వెల్ గుడిగా బాగానే రన్నింగ్ చేస్తున్నారు. ఇంకొంచెం వీళ్ళకి బస్సులో గొడవలు అవ్వకుండా కండక్టర్లు కూడా కొద్దిగా సర్దుమణిగి ఎక్కడెక్కడ క్లియర్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఏపీ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలు వచ్చాక ఎక్కువ శాతం డెవలప్మెంట్ వైపు అంటున్నారు. సో ఐటీ సెక్టర్ కానివ్వండి, ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టర్ కానివ్వండి, ఒక 10 ఏళ్ళ సమయం ఇస్తే చేయగలం, కానీ ఇమ్మీడియట్గా ఏది అవ్వదు. ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు, అయినా సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారు. ఎంతవరకు ఉచితాలు ఇవ్వచ్చు అంటారు? ఎంతవరకు సరిపెట్టు? ఉచితాలంటే ఇప్పుడు ప్రభుత్వం అన్నదే ఆల్రెడీ లోడ్ బడ్జెట్లో ఉందన్న. సో కాబట్టి ఉచితాల మీద ఫోకస్ తీసేసి మనం కూడా మన వంతు ఎవరికాలు ట్యాక్స్ అన్నది కడుతూ ఉంటే ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగింది. ప్రభుత్వం కూడా ఈజీగా ఏఐటీ సెక్టర్ అయినా ఏమైనా తీసుకురావడానికైనా వాళ్ళు ప్రోత్సహిస్తారు. పక్కనే మనకు అమరావతి ఉంది, ఎలా అనిపిస్తుంది? కొంచెం అది డెవలప్ అయితే ఇమీడియట్గా కొంచెం స్టార్ట్అప్ కంపెనీస్లో కానివ్వండి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన బ్రాంచెస్ ఇక్కడికి రావడం కానివ్వండి, ఎలా ఉంటుంది? అమరావతి డెవలప్ అయితే ఆల్మోస్ట్ ఆల్ మనకి రాజధాని బాగా పెరిగి చుట్టుపక్కల ఏరియాలు కూడా బాగా పెరుగుతాయి అన్న. రియల్ ఎస్టేట్స్ కూడా బాగా పెరుగుతాయి. మీరు అన్నట్టు అమరావతి ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా మనకి డెవలప్మెంట్ అయితే. ఎలా ఉండబోతుందన్న? త్వరలో మున్సిపాలిటీతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సాధారణంగా ఏ ప్రభుత్వం ఉంటే దానికే అవుతుంది అనేది ఒక నానుడు ఉంది. కాకపోతే ఈసారి ఏమైనా మారుతారు? ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి ప్రజల్లోకి వస్తానంటున్నారు, మళ్ళీ ఓడిపోయిన చోట గెలవాలనేది ఆయన కాన్సెప్ట్. సో ఎవరి పార్టీ ఎజెండాలు వాళ్ళకుంటే ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఎక్కువ శాతం ప్రజలు ఎటు ఊగుతారు? ఎక్కువ శాతం కూటమి వైపే తిరుగుతారన్న మోస్ట్ ఆఫ్. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం వస్తేనే కొంచెం మనకి మోర్ ఓవర్ పనులు త్వరగా జరుగుతాయి. సో నా చాయిస్ అయితే కూటమి. ఎలా ఉందన్న? పవన్ కళ్యాణ్ గారు పెద్ద అట్రాక్షన్ ఫస్ట్ నుంచి కూడా అందులోని డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన పనితీరుల గురించి ఏమంటారు? రెస్పాన్స్ ఎలా ఉంది? ఆయన రెస్పాన్స్ అయితే బాగానే ఉందన్న, చాలా బాగుంది. వెళ్ళని గుడిగా చేసుకుంటున్నారు. యాజ్ ఏ సినిమా పరంగా వెళ్ళినా ఆయన చేసుకున్నాం. ఒక పక్కన డిప్యూటీ సీఎం గా కూడా పదవి బాగా చేస్తున్నారు ఆయన. ఇంకా మోర్ ఎవరు ఇంకా చేయాలని నేను ఆయన దగ్గర నుంచి ఇంకా ఆశిస్తున్నాను. ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి చూస్తే? ఎలా ఉంది? జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి, కొంచెం పర్లేదా? పనులు అన్ని జరుగుతున్నాయా బయట? గత ప్రభుత్వం పోల్తో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఇసుక కానీ ఇవన్నీ వీళ్ళు పని చేసుకోవడానికి కూడా చాలా బాగుందన్న. ప్రీవియస్ ప్రభుత్వంతో చాలా వరకు ఇబ్బంది పడ్డారు, చాలా ఇష్యూస్ ఉన్నాయిలే. వాటితో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వానికి కట్టుకునే స్టేజ్లో కొంతమంది పనులకు వెళ్తున్నారు, కొంతమంది ఆదాయంగా కొద్దిగా తెచ్చుకుంటున్నారు, చక్కగా పని చేసుకుంటున్నారు. నిత్యావసర సరుకుల ధరలే సామాన్యుడికి ఎప్పుడు కూడా ఇబ్బంది. దాంతోపాటు కరెంట్ ఛార్జీలని, ఇంటరెంట్లని ఉంటాయి. ఎలా ఉంది? అమరావతి ఇక్కడ ప్రకటించిన వెంటనే కూడా
అప్పుడు 5 ఏళ్ళు అయిన తర్వాత ఒక 5 ఏళ్ళు గడిచాయి, మళ్ళీ ఇప్పుడు వచ్చారు కాబట్టి ఎలా ఉన్నాయి ధరలు, ఎలా ఉన్నాయి? కూరగాయల రేట్లు అయితే మాత్రం పోయిన వారం మీద ఈ వారం కొద్దిగా పర్వాలేదు. అది కూడా కొన్ని ఐటమ్సే, కొన్ని మాత్రం రేట్లు అట్లాగే ఉన్నాయి. 30 ఇబ్బందులు ఉన్నాయా? ఎక్కువ శాతం ఏంటంటే సంక్షేమ పథకాలు ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉండి రాకపోవడం కానీ ఇంట్లో నేను అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు అప్లై చేశాను, రాలేదు. మొన్న జగన్ ఉన్నప్పుడు 2 సార్లు అప్లై చేశాను, 2 సార్లు రాలేదు. మొన్న 62 డివిజన్ 69 డివిజన్ మాది ఇక్కడ కండ్రిక, మొన్న అప్లై చేశాను. అప్లై చేయండి వస్తుందని చెప్పేసి అన్నారు. సంవత్సరం అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఏదో ఆన్లైన్లో వదిలేరని, ఆన్లైన్లో అవుతుంది వెళ్ళి చేయించుకోండి అన్నారు. మొన్న వెళ్ళి పేపర్స్ అన్ని ఇచ్చేసి వచ్చాను, మరి ఏంటనేది తెలియదు. అంటే రెస్పాన్స్ ఎలా ఉంది సార్? సచివాలయంలో అడుగుతుంటే 10 సార్లు తిరగాల్సి వస్తుంది. అంటే ఒకటండి, వీళ్ళు చెప్తున్నారు, మనం అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు, కానీ మనకి దానికి డెవలప్మెంట్ అనేది ముందుకెళ్ళింది అనుకోండి, మాకు చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చేయింది వీళ్ళు ఏం చేయలేరు కదా. వాళ్ళు జీవో పాస్ చేస్తేనే వీళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఇవ్వండి అని చెప్పేసి అంటే వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు. మరి వాళ్ళు చెప్పండి వీళ్ళు ఏం చేయగలుగుతారు, వీళ్ళు ఏం మాట్లాడలేరుగా. మాకు ఏ సమాధానం చెప్పట్లేదు. అది పెన్షన్ ఇచ్చే విధానం కాబట్టి రేషన్ డిపోల్లో తీసుకుంటున్నారు, ఏమైనా ఇబ్బంది ఉందా? అంటే గతంలో డోర్ డెలివరీ వచ్చేది, అప్పుడు కొంచెం ఇబ్బంది అని కొంతమంది అంటంతో మళ్ళీ ఇటు చేంజ్ చేశారు కాబట్టి సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటుందా రేషన్ డిపో? రేషన్ డిపో ఉంటుంది, ప్లస్ ఫంక్షన్ కూడా కొంతమందికి ఇళ్ళకే వచ్చేస్తున్నారు. ముసలి అందుకుంటున్నారు, 1 తారీఖుకే వాళ్ళందరికి ఇస్తున్నారండి. దానివల్ల ఇబ్బంది ఏమి లేదు కానండి. ఇప్పుడు నాకు పెళ్ళయి 8 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు కూడా మేము అద్దెంటికే ఉన్నాం, లేదు మా నాన్నగారు వాళ్ళతో ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు అద్దెంటికే. అప్పుడంటే ఖర్చులు వేరుగా ఉంటాయి, అందరితో కలిసి ఉంటాం కాబట్టి. ఇప్పుడు సపరేట్ అయిపోయాం. సపరేట్ అయినప్పుడు కొద్దిగా అది భారంగానే ఉంటుంది కట్టాలంటే. అదే సొంత ఇల్లు ఉంటుందో బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం. పోయిన సంవత్సరం 5 సంవత్సరాల్లో 3 సార్లు పెట్టా, రాలేదు. ఈ సంవత్సరం పెట్టాను, మరి ఇప్పుడు ఇది ఏమైంది అనేది తెలియదు. ఇల్లు వస్తే బాగుంటుంది అనేది నా ఒక్కడ అభిప్రాయమే కాదు, చాలామంది అదే అభిప్రాయం. ఇల్లు ఇస్తే బాగుంటుంది అనేది జనాల కాన్సెప్ట్. ఉప ముఖ్యమంత్రి గారు కూడా పర్యటిస్తున్నారు, కానీ మరి ఏమంటారు సార్, గ్రామాల్లో ఫోకస్ అంటున్నారు. నిజంగా సమస్యలకు దగ్గరగా ఉన్నారా? అంటే గత ముఖ్యమంత్రి కూడా వెళ్ళే ప్రజల నిర్ణయం వల్లే కదా ఓడిపోయి ఉన్నారు. మరి ఇప్పుడైనా జరుగుతుందంటారా? కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఈ నిజంగా సమస్యలు తెలుసుకుంటున్నారా అనేది ఒక పాయింట్ ఉంది. మరి ఏమంటారు దీని మీద? ఏదో నాయకులు కొంచెం దగ్గరగా వచ్చి అడగడం కానివ్వండి, ప్రజా దర్బార్ లాంటివి ఏమైనా జరుగుతున్నాయి? ఒకటండి, వాళ్ళు అడుగుతున్నారు, మేము సమాధానం చెప్తున్నాం. దానికి వాళ్ళు ఏదన్నా మాకు చేశారనుకోండి అది బాగుంటుంది. అడిగి వెళ్ళి ఉపయోగం లేదు కదా సార్. ఇప్పుడు మమ్మల్ని అడిగారు, మేము అడిగిన దానికి మేము జవాబు చెప్తున్నాము. అదే రీతిగా వాళ్ళు కూడా మేము అడిగిన దానికి మాకు చేశారనుకోండి, పలానోళ్ళు వచ్చారు మమ్మల్ని కలిశారు, మాకు ఇది ఈ సహాయం చేశారు అనేటువంటిది మాకు అభిప్రాయం ఉంటుంది వాళ్ళ మీద. ఏం చేయకోకుండా అడిగి వెళ్తే ఎవరికి ఉపయోగం ఉండదు కదా సార్. నాకు ఒక్కడికే కాదు, చాలామంది ఉన్నారు ఎలాంటి వాళ్ళు. అది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీతో పాటు పంచాయతీ ఎన్నికలు జనవరి అనంతరం. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? వీటికి ఏదన్నా తెరదీస్తారంటారు? ఇట్లాంటి సమస్యలు సేకరణకు కానివ్వండి, మళ్ళీ ఇంటింటికి గడప గడపకి ప్రోగ్రామ్కు రావడం కానివ్వండి, ఇలాంటివి ఉంటే పర్లేదంటారా? కొంచెం ఎలక్ట్గా తొందరగా పనులు అవ్వడం పర్లేదంటే ఒకటండి, ఈ లోకల్ ఉన్న కార్పొరేటర్స్ కూడా వాళ్ళు కూడా తిరిగి జనాలకు ఎవరికి ఇళ్ళు వచ్చినాయి, ఎవరికి ఇల్లు రాలేదు, ఇల్లున్న వాళ్ళకి కూడా ఇల్లు వచ్చినాయి. మరి అలాంటి వాళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయి అంటే మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. కార్పొరేటర్లు ఎవరైతే ఏరియాకు ఉన్నారో, ఏ పార్టీ అయినా కానీ వాళ్ళు నలుగురిని కలవాలి, ఎవరికి ఉంది ఎవరికి లేదు, ఎవరి పరిస్థితి ఏంటి అనేది తెలుసుకుంటే దానికి ఉపయోగం ఉంటుంది. దాన్ని బట్టే కదా సార్ ఇప్పుడు ఆ ఏరియా కార్పొరేటర్ వచ్చి కనుక్కొని వాళ్ళకి కావాల్సిన ఏదైనా చేసి పెడితే రెండోసారి అతను గెలవడానికి అవకాశం ఉంటుంది. అతను కూడా ఇక్కడ ఏదైనా ఉన్నవాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని వాళ్ళు వచ్చి కనుక్కొని వెళ్ళిపోయి ఏమి చేయకోకుండా ఉంటే ఈసారి అక్కడ గెలవరు, ఇంకో పార్టీ వస్తుంది. పక్కనే అమరావతి వల్ల నిజంగా పనులు ఏమైనా ఉన్నాయా సార్? పర్లేదా? గతం కంటే ఇప్పుడు డల్గా ఉందా, లేకపోతే ఆ అభివృద్ధి వల్ల ఇటు రేట్లు కానీ రియల్ ఎస్టేట్ కానీ ఏమన్నా అనిపిస్తుందా? ఒకటి సార్, నేను వేరే ఉద్దేశంతో అనట్లేదు, కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా, నేను ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని అనను, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ సామాన్యులు కొనుక్కుంటేనే అది ఉపయోగం సార్. 100 రూపాయలు ఉన్న దాన్ని 1000 రూపాయలు తీసుకెళ్తే ఎవరో కొనుక్కోలేరు. ఎవరు కొనుక్కుంటారు? బాగా ఉన్నవాళ్ళే కొనుక్కోగలుగుతారు, మధ్యతరగతి వాళ్ళు ఎవరో కొనుక్కోలేరు. మధ్యతరగతి వాళ్ళు కొనుక్కోవాలంటే ఏం చేయాలి? ఏదన్నా కొద్దిగా తక్కువ ఉంటేనే కొనుక్కోగలుగుతారు, లేకపోతే కొనుక్కోలేరుగా. కోట్లు ఇప్పుడు 1,00,000 రూపాయలు ఆదాయం ఉన్నాడు ఇంకో 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి అప్పు చేసినా కొనుక్కోగలడు. అదే 1,00,000 రూపాయల స్థలాన్ని తీసుకెళ్ళి 50 లక్షలు 40 లక్షలు చేస్తే
ఎవరో కొనుక్కోలేరు. అది ఎవరు కొనుక్కుంటారు? డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఉంది, అద్దెకి ఉండటమే, లేదన్నా ఏదన్నా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన స్థలాల్లోనే వేసుకుని ఉండటమో జరుగుతుంది.